అమ్మ పావురాలు వల నుండి ఎలా తప్పించుకున్నాయి? ఎలా తప్పించుకున్నాయంటే ఈ పావురాలన్నీ ఒక చెట్టు దగ్గరికెళ్ళి వాలుతాయి. ఆ చెట్టు తొర్రలో ఒక ఎలుక ఉంటుంది. అది పావురాల రాజుకి ఫ్రెండ్. ఆ ఎలుకని హెల్ప్ అడిగిన వెంటనే వలనంతా కొరికేస్తుంది. పావురాలు హ్యాపీగా ఎగిరిపోతాయి. ఇదంతా చూస్తున్న కాకి ఎలుకతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది. అప్పుడు ఎలుక అడుగుతుంది, ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావు అంటే, నువ్వు అంత గొప్ప పావురాల రాజుకి ఫ్రెండ్వి, అందుకే నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను అంటుంది. సరే, నాకు ఒక కథ గుర్తొస్తుంది, చెప్పనా అంటుంది. సరే అంటుంది కాకి. ఆ కథ ఏంటంటే జింక, కాకి ఇంకా నక్క కథ. ఆ కథలో జింక ఇంకా కాకి క్లోజ్ ఫ్రెండ్స్. అవి హ్యాపీగా ఆమం తింటూ ఆడుకుంటూ ఉంటాయి. ఒకరోజు ఒక నక్క ఈ జింకని ఎలాగైనా తినాలని దాంతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. కాకి దగ్గరికి వెళ్ళి నక్కని పరిచయం చేస్తుంది. కాకి వెంటనే జింకని పక్కకు తీసుకెళ్ళి నక్కతో ఫ్రెండ్షిప్ ఏంటి, మనల్ని తినేస్తుంది అని హెచ్చరిస్తుంది. అయినా జింక లేదు, నక్క చాలా మంచి ఫ్రెండ్, హ్యాపీగా ఉండొచ్చు మనము అని చెప్తుంది. ఒకరోజు కాకి ఏదో పనుండి వేరే ఊరికి వెళ్తుంది. జింక ఆమం తింటూ ఉంటే నక్క ఇక్కడ ఏమీ ఆమం లేదు, పక్కన పొలాలున్నాయి అక్కడికి వెళ్దాము అని ఆ పొలం దగ్గరికి తీసుకెళ్తుంది. తీరా ఆ పొలం దగ్గర ఒక పెద్ద వల ఉంటుంది. జింకకి తెలియక దాంట్లో చిక్కుకుంటుంది. ఇదంతా నక్కకి తెలిసిన జింకకి ఏం హెల్ప్ చేయదు, ఎలాగైనా జింకని తినాలి అని. ఈలోగా కాకొస్తుంది. జరిగిందంతా చెప్తుంది జింక. మరి నక్క ఎక్కడున్నాడు అంటే, అదిగో అక్కడ దాంకొనున్నాడు, నన్ను తినడానికి వెయిట్ చేస్తున్నాడు అంటుంది. మరి నక్క ఎలా తింటుంది నిన్ను అంటే, ఈ పొలం కాపలాదారుడొచ్చి నన్ను వలలోంచి బయటకి వేసినప్పుడు నన్ను తిందామని కాచుకొనుంది అని చెప్తుంది. సరే, నేను నిన్ను ఎలాగైనా తప్పిస్తాను, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్తుంది. ఏంటా ఐడియా? ఐడియా ఏంటో తెలియాలంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్.